ప్రేమ అంటే స్వేచ్ఛ. ఎవరిని వారిగా ఉండనిచ్చే స్వేచ్ఛ అంతే. మనకు తెలియకుండానే మనం బాగా ప్రేమించే వాళ్ళని వారేమైపోతారో అని, వారికి ఎలాంటి కష్ట నష్టాలు జరగకూడదు అని, వారు ఎప్పుడూ సుఖంగా ఆనందంగా ఉండాలి అని అతి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా వారు ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా తినాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఇలా ప్రతిదీ మనం గమనించి వాటన్నిటినీ సరిదిద్దటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దానివల్ల వారు మరింత సుఖంగా ఉండటానికి ఇక్కడ మనకు తెలియకుండానే వారికి జీవితమే లేకుండా చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి పుట్టింది కష్టమైన, నష్టమైన తానుగా ఉంటూ స్వేచ్ఛగా, ఆనందంగా జీవించటానికే. కష్ట నష్టాలతో అయినా పర్వాలేదు. ప్రేమ పేరుతో స్వేచ్ఛను సంపూర్తిగా లాగేసుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంటే ఎదుటివారి జీవితాన్ని పూర్తిగా మనం లాగేసుకున్నట్లు, వారికి జీవితమే లేకుండా చేస్తున్నట్లు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కష్టమైన, నష్టమైన ఎదుటివారిని వారిగానే ఉండనిస్తూ యథేచ్ఛగా జీవించనివ్వడమే అసలైన ప్రేమ. స్వేచ్ఛ లేకుండా రకరకాల నియమాలతో బంగారు పంజరంలో పెడితే ఆ బంధంలో కొంతకాలంలోనే ఎదుటివాడిలో మనపై ఉన్న ప్రేమ మొత్తం శూన్యం అయిపోతుంది. సరిగ్గా గమనించి అర్థం చేసుకోండి. ఆనందంగా జీవించండి.